హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఆపరేషన్ సింధూర్ అసలు ఏంటి? ఆపరేషన్ సింధూర్ సింధూర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అలాగే కశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత మన కౌంటర్ అటాక్ అనేది కూడా స్టార్ట్ అయింది ద నెక్స్ట్ డే నుంచే. మరి పాకిస్తాన్ ప్రస్తుతం అతలాకుతలం అవుతుంది. అక్కడ ప్రజలు కూడా వాళ్ళ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే మన హైదరాబాద్లో జరగాల్సిన మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అది కూడా పోస్ట్ పోన్ అయింది. అసలు ఇవన్నీ కూడా పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి, జరగబోయే యుద్ధ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు చర్చించేందుకు మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన పలకరించి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? అంటే ఇది ఒక సెంటిమెంటల్ క్యాప్షన్ అని చెప్పాలి. ప్రతి ఒక్క దానికి కూడా ఇప్పుడు ఆక్రమణ అని ఇంకోటని ఒక అందమైన పేర్లు అంటే ఒక సింబాలిక్గా పాపులర్ పేర్లు పెడుతుంటారు. దీనికి ఆపరేషన్ సింధూర అని పెట్టడంలోన ఇండియన్ సెంటిమెంటును రక్షించే యుద్ధం అని అర్థం. ఏమిటి సెంటిమెంటు? సరిగ్గా ఒక 10-15 రోజుల క్రితం పెహల్గాంలోన టూరిజం అంటే సందర్శనకు వెళ్ళినటువంటి కొంతమందిని పాశవికంగా ఉగ్రవాదులు వచ్చి చంపేశారు. ఎందరో మహిళల నుదుటి తిలకాలు చెదిరిపోయాయి, నుదుటి కుంకుమ చెదిరిపోయింది. వాళ్ళందరూ విలపిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోన ఒక దేశం తన దేశ పౌరులు దీనావస్థను చూశాక, యుద్ధంలోన వాళ్ళు నష్టపోయాక వాళ్ళను కన్నీళ్లు తుడవాలన? చెదిరిపోయినటువంటి ఆ సింధూరానికి బదులు ఏమి ఇవ్వాలి? దాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసింది ఆపరేషన్ సింధూర్. సింధూరం అంటే కనుక పాపిటి దాకా తీసినటువంటి కుంకుమ. పైగా కాశ్మీర్ వచ్చి కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. అక్కడ ఏ కుంకుమ పువ్వుకైతే ప్రసిద్ధో, ఏ ముత్తైదువ నుదుటి కుంకుమను ఏ ఉగ్రవాదులు చెరిపేశారో వాళ్ళ రక్తం కూడా ఎర్రగా ఉంటుందని ప్రపంచానికి చూపేలాగా ఈ దాడి జరిగింది. యుద్ధం ఎప్పుడు కూడా మామూలుగా ఉండదు. శ్రీశ్రీ అంటాడు, ఎరుపు అనే దానికి ఆయన స్పెషాలిటీ. ఎరుపు ఎలా ఉంటుంది అంటే, ఎరుపు రక్తం ఎరుపు ఉంటుంది, కానీ ఎరుపు నిన్ను ఉద్రేకపరుస్తుంది, కవ్విస్తుంది. సింధూరం రక్త చందనం, బంధూకం సంధ్యారాగం, పులి చెంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్ర జెండా. కొత్త కవిత్వానికి ఇది కావాలంటారు. ఈ దేశానికి ఇప్పుడు ఇది కావాలి. పులి చెంపిన లేడి నెత్తురు కావాలి. పులి ఎవరంటే ఇక్కడ భారతదేశం. ఎన్నాళ్ళు దొంగ ఎత్తులు వేసి బంగారు లేడిలాగా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పాకును చెరబట్టడానికి ఖచ్చితంగా వేసిన మొట్టమొదటి అడుగే ఆపరేషన్ సింధూర్. అందుకే చూడండి, మనకు ఉత్పాతాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అర్ధరాత్రి వేళనే జరుగుతుంటాయి. ఒక తుఫాన్ అయినా సరే, ఒక భూకంపం అయినా సరే, ఒక దాడి అయినా సరే, ఏదైనా సరే తెల్లవారకు ముందే జరిగిపోతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కూడా నిన్న సరిగ్గా అర్ధరాత్రి 1:28 ప్రారంభమై 1:51 ముగిసిపోయింది. ఇది ముందు ప్రకటించలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, సివిల్ మాక్ డ్రిల్ అంటున్నారు, ఆ తర్వాత మీడియాలో వార్తలు వచ్చేస్తాయి, మా దగ్గర ఆ క్షిపణులు ఉన్నాయి, ఈ క్షిపణులు ఉన్నాయి, ఇంతమంది సైనికులు ఉన్నారు, అంతమంది సైనికులు ఉన్నారు. అరే మరి ఇవన్నీ బట్టబయలు చేసేస్తే శత్రు దేశాల వారు అలర్ట్ అయిపోరా? శత్రు దేశాల వాళ్లకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలో అసలైన అస్త్రాలు రహస్యంగా అమ్ముల పొదిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ ప్రజలకు ధైర్యం నింపేటువంటి మాటలు మాత్రమే. అసలైన యుద్ధం నిన్న రాత్రి మొదలైంది. ఇప్పటిదాకా చెప్తున్నది శాంతి వచనాలు. విననప్పుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు, గాంధీ అహింసావాదం చెప్పిన గాంధీలాగా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తే ఎలా అన్నట్టు, భారతదేశం ఇప్పటి భారతదేశం సర్వసత్తాక భారతదేశం. మామూలుగా ఎవరి తంటాకు పోము, మా తంటాకు వచ్చిన ఎవరిని వదిలిపెట్టాం అని వాటి చర్య నిరూపిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఏంటంటే, దాదాపు ఈ దాడిలోన అంటే ఈరోజు వీడియో చూపించారు మీడియా వాళ్ళకు. ఈ యుద్ధం తాలూకు వీడియో కూడా చూపించారు. అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి, మీరు భారతదేశం ప్రపంచానికి నేను ఏం అడుగు వేశానని వేసిన తర్వాత చెబుతోంది ధైర్యంగా.
దొంగచాటు దొంగ దెబ్బ తీయట్లేదు మన దాయాది దేశం పాకిస్తాన్ లాగా. చెప్పి చేస్తోంది. ఉగ్రవాదులను అంతమొందిస్తాం, అంతేగాని పాక్ సిటిజన్స్ను పాక్ పౌరులను హతమారుస్తామని చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఉగ్రవాదాన్ని ఈ భూమి చివరి దాకా తరిమి కొడతామని చెప్పారు. ఎవరు? ప్రధాని గారు. మేము చేత కాని వాళ్ళని అనుకోవద్దు, ప్రతీకారం తీర్చుకుంటాం, బదలా చెప్తాం. కాకపోతే దురదృష్టవశాత్ పాక్ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. సాక్షాత్తు వాళ్ళ దేశపు మంత్రులు, వాళ్ళ దేశ అధికారులే చెప్తున్నారు, ఈ పనికిమాలినటువంటి పనిని గత 25 ఏళ్ళుగా మనం చేస్తూనే ఉన్నాం, ఎన్నో దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం, మాకు వేరే దారి లేకపోయింది, అందుకే ఇవాళ దేశం ఈ స్థితిలో ఉందని ఆ దేశీయులే ఒప్పుకుంటుందో దురవస్థ. సరే, వాళ్ళు ఏం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నష్టం జరిగింది ఎవరికి? ఈసారి భారతీయులకి. పైగా ఇవాళ కూడా మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్ లాంటివన్నీ జరిగితే ఉక్రోషం ఆపుకోలేక ఉక్కపోతతో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు? సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలపైన కాల్పులు జరిపి 6 చంపేశారు. కానీ భారత్ ఆ పని చేయలేదు. కాబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ ఒక అడుగు ముందుకు వేసింది. ఎరుపంటే మాకు భయం లేదు, ఉగ్రవాదులు మా రక్తాన్ని కళ్ళ చూస్తే మేము వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తాం, ఎరుపుకు ఎరుపే బదులు అని చెప్పిందే ఆపరేషన్ సింధూర్. ఇది మాక్ డ్రిల్ ఎందుకు? మాక్ డ్రిల్ ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద డిస్టర్బెన్స్ జరిగిపోయింది. ఎంత అవునన్నా కాదనుకున్నా కూడా పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇవాళ నిజం చెప్పాలంటే భారతదేశ చరిత్రలోన గుర్తుంచుకోదగినటువంటి ముహూర్తాలు. 1:28 నుంచి 1:51 దాకా. అందుకే అర్ధరాత్రి 1:28 ఆర్మీ వాళ్ళు ట్వీట్ చేశారు అధికారికంగా, దాడికి సిద్ధం, గెలిపే లక్ష్యం అని. 1:51 జై హింద్ అని ఒక ట్వీట్ చేశారు. ఎస్, వీ కంప్లీటెడ్, ఆపరేషన్ సక్సెస్ అని పెట్టారు. అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన నైతికత, మన విలువలు మనకిచ్చినటువంటి శక్తి. మేము అన్యాయంగా పోరాటలేదు, అన్యాయంగా ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలని చూడట్లేదు. వాళ్ళు పక్కలో బల్లెంలో మారిపోయి మాటి మాటికి మన సహనాన్ని పరీక్షిస్తున్నందుకు ఈరోజు వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది కూడా 26 మంది అమాయక ప్రాణులను పొట్టన పెట్టినందుకు ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు. ఇకపైన ఉపేక్షిస్తే చేతకాని వాళ్ళు అంతే. పక్క దేశం అనుకోవడం వదిలిపెట్టండి, మన దేశీయులు అనుకునే ప్రమాదం ఉంది. అంతే కదా. మన ప్రధాని ఏమీ చేయలేడా? ఏమీ చేయడం చేత కాదా? మనం ఇలాగే ఉండిపోవాల్సిందేనా? పాకిస్తాన్కి దాసం అనవలసిందేనా అన్న పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ప్రధాని గారు ఆగలేదు. ఈ విషయంగా ఖచ్చితంగా మనం హోమ్ మినిస్టర్ని, ప్రధాని గారిని, ఖచ్చితంగా రక్షణ మంత్రిని మనం అభినందించి తీరాల్సిందే, ఖచ్చితంగా అభినందించాల్సిందే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 9 చోట్ల 21 లక్ష ప్రాంతాలను దాడి చేశారు. సో పాకిస్తాన్ సియాల్కోట్లో కూడా దాడి చేశారు. ఈ దాడికి ముందు మొట్టమొదట హూంకరించినటువంటి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆయన ఏమన్నాడు? బదులు చెప్తాం, మా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, మేమేం ఊరుకోము అని చెప్పినటువంటి ఖ్వాజా ఎప్పుడైతే దాడి జరిగిందో గంట లోపలే ఆయన అహంకారం మొత్తం మత్తు దిగిపోయింది. చర్యలు ఇకపైన చర్యలు తీసుకోకపోతే మేము ఏమీ చెయ్యం. ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారు? ఓకే, నీది ఒక దేశమే, నీకు ఒక సైన్యం ఉంది, నీ చేతిలోనో కొద్దో గొప్ప ఏవో ఆయుధాలు ఉన్నాయి. నీ దేశాన్ని గౌరవిస్తాం, నీ దేశ ప్రజల్ని గౌరవిస్తాం, కానీ నువ్వు చేసే అరాచకాలను గౌరవించడానికి ఇక్కడ ఎవరు ఊరికి చేతులు ఉడికి కూర్చొని గాజులతో కూర్చోలేవాడు. ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన సందర్భంలో ఇచ్చాం, ఇంకా కూడా ఇస్తాం. ఇప్పుడు వేరే దేశాలు కూడా ఏదో తిక్క చైనా లాంటి దేశాలు తప్పనిస్తే ఏ దేశం కూడా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, దౌత్యపరమైనటువంటి యుద్ధంలో కూడా భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేస్తామని చెప్పట్లేదు, ఉగ్రవాదం పైన యుద్ధం చేస్తామని చెప్తోంది. యూ షుడ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. మేము యుద్ధం చేస్తామన్నది, మేము సమూలంగా తుడిచిపెడతామనేది ఉగ్రవాదాన్ని, అంతేగాని పాకిస్తానీయుల్ని కాదు. వారు కానే కాదు. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటేనే ప్రపంచ దేశాల్లో ఎవరైనా కూడా సపోర్టింగ్ వస్తారు.
పాకిస్తాన్ మీద యుద్ధం అంటే ఆ రెండు దేశాల మీద యుద్ధం కదా అని వెనక్కి వెళ్తారని అలా ఏమైనా చెప్తున్నారు. ట్రంప్ ఏమన్నారు మళ్ళీ ఆయన అన్నారు, ఇది రెండు దేశాల మధ్య పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతుంది వివాదం, ఈ రోజు రేపు కొత్తగా వచ్చింది కాదు, కానీ ఆ రెండు దేశాల మధ్య భీకరమైన పరిస్థితి ఉంది, వాళ్ళు కొంచెం వాళ్ళు కూర్చొని చర్చించుకుంటే బాగుంటుంది అని ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా బాధ వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది, ట్రంప్ చెప్పాడు ఇరు దేశాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, ఏమవుతుందో చెప్పలేమని. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఇది కొంచెం బాధాకరమైన విషయం, కొంచెం భయంగా ఉంది, యుద్ధం చేసుకోవద్దండి, దెబ్బతినేస్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక దేశం యుద్ధానికి తలబడితే ఆ దేశం మాత్రం నష్టపోతుందనే పరిస్థితులు దాటిపోయాయి. ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా కూడా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం దాకా దారి తీస్తాయేమో, మార్కెట్ మీద కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. దీని నుంచి మళ్ళీ కోలుకోవాలంటే ఇంతకుముందు మనం వీడియోలో చేసుకున్నట్టు యుద్ధం వల్ల అశాంతి భయమే తప్ప మరొకటి లేదు. కానీ ఏం చేద్దాం, అనివార్యమైనప్పుడు యుద్ధం చేయాల్సిందే, అనివార్యమైనప్పుడు మనం ఏం చేయాలి, యుద్ధం చేసి తీరాల్సిందే. కాబట్టి చర్యలు తీసుకోబోయి 10 లక్షల మంది 10 మంది భారత్ పౌరులు కూడా మృతి చెందారు. కాబట్టి ఇక్కడ ఈరోజు మాక్ డ్రిల్ ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందంటే ఇంత పెద్ద ఘటన జరిగింది. ఇప్పుడు పాక్ వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దాడులకు పాల్పడతారా, యుద్ధంలో అంత అనూహ్యంగానే ఉంటుంది. పూర్వకాలం యుద్ధం లాంటి యుద్ధాలు కాదు. పూర్వకాలంలో కూడా యుద్ధం అంటే ఏంటి, ఉదయం డ్యూటీ లాగా 9 గంటలకు మొదలు పెట్టుకోవాలి, సూర్యోదయానికి మొదలు పెట్టుకోవాలి, సూర్యాస్తమయానికి ఆగిపోవాలి, మళ్ళీ ఎవడి శిబిరంలో వాడు కూర్చొని వాళ్ళు వ్యూహరచనలు చేసుకోవాలి, మళ్ళీ పొద్దున యుద్ధం చేయాలి. యుద్ధ నీతి అనేది ఒకటి ఉండేది. యుద్ధ నీతి అంటే ఏంటి, సమస్థాయిలో ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి, కాల్బలంతో కాల్బలమే యుద్ధం చేయాలి, అశ్విక యుద్ధంతో అశ్వదళం వాళ్ళే యుద్ధం చేయాలి, రథకుడితో రథకుడే యుద్ధం చేయాలి, కిందున్న వాడిని చంపకూడదు. అందుకోసమే చక్రం విరిగిపోయి కర్ణుడు రథం కింద ఉన్నప్పుడు అర్జున్ని కృష్ణుడు అంటాడు బాణం వేయి అంటాడు. బాణం వేయి అంటే కనుక నేను అట్లా బాణం వేయను, వాడు రథం కింద ఉన్నాడు, నేను రథం పైన ఉన్నాను, సమస్థానంలో లేనప్పుడు నేను ఎట్లా యుద్ధం చేస్తానంటే నీ చేత కాకపోతే చెప్పు నేను చంపేస్తాను వాడిని అన్నాడు కృష్ణుడు. ఆయుధము పట్టను అని చేయను అన్నటువంటి శ్రీకృష్ణుడే ఆ సమయంలోనూ భీష్ముడి సమయంలోనూ 2 సందర్భాల్లోన నేనే చంపేస్తాను అన్నాడు. దట్ ఈస్ కృష్ణ. కృష్ణ ఆత్మ నింపుకున్న భారతదేశం కూడా అలాంటి సందర్భం వస్తే చంపేయడమే. మన దగ్గర రానంత వరకు నిజమే మనం ధర్మస్వరూపులం, మనం అహింసావాదులం, మేము హింసావాదులం కాదు, ప్రతిరోజు రక్తం పూసుకొని మనం తిరగట్లేదు. కానీ హద్దు మీరిన తర్వాత, మా సహనం చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఒకటే. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి కూడా కొంచెం అవును అంటే ఇప్పుడు అంటే 1 కేటగిరీ 2 కేటగిరీ 3 కేటగిరీస్ 3 కేటగిరీలు చేశారు. అంటే డేంజర్ జోన్స్, కొంచెం అలర్ట్గా ఉండవలసిన వాళ్ళని. మొదటి కేటగిరీ కింద ఢిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాలన్నీ వస్తాయి. ఓకే, సెకండ్ కేటగిరీ కింద వచ్చే జిల్లాల్లోన రాష్ట్రాల్లోన తెలంగాణలో హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. ఈ రెండే ఎందుకు సార్ టార్గెట్? హైదరాబాద్ తెలంగాణలోన హైదరాబాద్ ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఇట్ ఈస్ ఎ ఐకాన్ ఫర్ ది కంట్రీ, ప్లస్ దక్కన్ పీఠభూమి. ఇక్కడ చాలా మటుకు చైతన్యం అంటే ఇరు మతస్థుల చైతన్యం చాలా ఎక్కువ. పైగా మైగ్రెంట్స్ చాలా ఇక్కడి నుంచి వచ్చిపోతూ ఉంటారు. మీకు పాకిస్తాన్కి సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా జరిగేది ఎక్కడ అంటే కనుక హైదరాబాద్ నుంచి. పాకిస్తానే కాదు, అరబ్ దేశాలకు సంబంధించి ఏ లావాదేవీలు ఎక్కువ జరిగేదని ఇక్కడే. కాబట్టి ఆ దేశానికి చాలా చిరపరిచితమైన పేరు హైదరాబాద్. పైగా ఇక్కడ డిఆర్డిఏ ఉంది, డిఫెన్స్ రీసెర్చ్ ఉంది. సో ఇక్కడ టార్గెట్. ఇంకా వైజాగ్ ఏంటంటే నేవీ బేస్, అది అక్కడ ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి టార్గెట్ హైదరాబాద్, టార్గెట్ విశాఖపట్నం, అలాగే ఢిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాలు. మీకు ఇంకోటి చెప్పాలి, 1970s అనుకుంటాను మన పేపర్లో చూశాను. అప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారంటే కనుక ప్రజలందరినీ కూడా చీకట్లు అంటే లైట్లు ఆర్పేసి పడుకొని పెట్టి తాజ్మహల్ పైన దాడి చేస్తారని అనుమానం వచ్చి గ్రీన్ తివాచి పరిచేసి దానిపైన గ్రీన్ ముసుగు కప్పేసి చెట్ల పుట్లతో సమానంగా దాన్ని కప్పిపుచ్చేశారు. టు మేక్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై బై ది రైవల్స్.
శత్రువులు కనిపెట్టడం కష్టంగా మార్చేశారనమాట. ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఇవన్నీ ఎందుకంటే మన ఉనికిని వాళ్ళు కనిపెట్టకుండా జాగ్రత్త పడడానికి. అదే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సో ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయింది. సో మరి ఇలాగే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అయితే చాలా అంటే చాలా డేంజరస్ సిమ్టమ్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో మీకేమనిపించిందో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.